అట్లా ఇంకోటి మనం ఒకడు మారాలని ఎప్పుడు చెప్పకూడదు. అదే దానివల్ల నేను చాలా సఫర్ అయ్యా. నువ్వు చెప్పు, నాలాగా మళ్ళీ వాళ్ళు చెప్పు, ఉండాలి. మళ్ళీ చెప్పు, ఇప్పుడు చెప్పినట్టు కాకుండా కొత్తగా చెప్పు. పొద్దున చెప్పు, మధ్యాహ్నం చెప్పు, రాత్రి చెప్పు, నవ్వుకుంటూ చెప్పు, మౌనంగా చెప్పు, పేపర్ రాసి చెప్పు. కీప్ ట్రైయింగ్. ఆ కీప్ ట్రయింగ్లో వాడు మారినా మారకపోయినా నీలో చాలా మార్పు వస్తుంది. ఇంకంతే, వాళ్ళు మారరు, మనమే మారాలి. మనమే చేంజ్ అయితే ఏ దిగులు ఉండదు. నేను చిన్న కథ రాసింది, గుర్తుందో లేదో రావు. కొడుకు ఏం చేసినా నువ్వు ఇంకా మారాలి అని అంటాడు తండ్రి. నీకు గుర్తుందా పెట్ట కథ ఇది? ఇది నేను రాసిన స్టోరీని. నువ్వు ఇంకా మారాలి. వాడు పొద్దున్న లేస్తాడు, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. చివరికి వాడు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక 2-3 years అవుతుంది. నేను ఓ పేపర్ రాసి పెట్టి నేనేమైనా మారినప్పుడే వస్తాను.